నమస్తే అండి. ఈరోజు మనం టెస్టోస్టెరాన్ గురించి మాట్లాడుకుందామండి. సో టెస్టోస్టెరాన్ ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఈ రోజుల్లో మనకుండే మోడర్న్ డే లైఫ్ సొసైటీలో మనకుండే లైఫ్ హ్యాబిట్స్ బట్టి కానీ, మనకుండే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ బట్టి కానీ, మనం తినే ఫుడ్ వలన కానీ, టీనేజ్ అంటే ఒక 12-13 ఇయర్స్ తర్వాత ఒక పిల్లవాడు తను మెచ్యూర్ అవ్వడానికి, అంటే తన బాడీలో వచ్చే శారీరకమైన చేంజెస్ అంటే ఫిజికల్ చేంజెస్ కానీ, మానసిక పరిపక్వత అంటే మెంటల్ మెచ్యూరిటీ కానీ, మోస్ట్లీ అంటే నేచర్లో ఏవైతే మనకి చేంజెస్ కనిపించాలో, అంటే ఒక పిల్లవాడు తను టీనేజ్ బాయ్గా, తర్వాత తను ఒక యంగ్ అడల్ట్గా, తర్వాత ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్గా, అంటే ఆ వ్యక్తిలో ఆ చేంజెస్ రావాలి అంటే మెయిన్గా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మీదే 100% ఆధారపడి ఉంటుంది. అంటే అసలు ఏంటి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అంటే మేల్ ఆండ్రోజన్, మేల్ సెక్షువల్ హార్మోన్. అంటే బాడీలో ఏదైతే ఫిజియలాజికల్ చేంజెస్ ఉంటాయో ఆ ఫిజియలాజికల్ చేంజెస్ అన్ని టెస్టోస్టెరాన్ హార్మోన్నే కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అంటే తను చిన్నపిల్లవాడు అంటే జనరల్గా మనకి రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో మనకి క్లినిక్లో వస్తూ ఉంటారు. అంటే 17-18 ఇయర్స్ పిల్లలు మన దగ్గర యంగ్ టీనేజర్స్ వస్తూ ఉంటారు. అంటే ప్రాపర్గా గెడ్డాలు మీసాలు రావట్లేదండి, స్కిన్ అంతా బాగా నున్నగా ఉంది, నేనేంటో హైట్ పెరగట్లేదు, పక్కన వాళ్ళు కంపారిటివ్గా చూసుకుంటే వాళ్ళలో బాగా బియర్డ్ డెవలప్మెంట్, మోస్టేజ్ డెవలప్మెంట్, ఈ చెస్ట్ మీద హెయిర్, యాక్సిలరీ హెయిర్ ఎక్కువగా డెవలప్ అవుతుంది, వాయిస్ బేస్ కూడా మారుతుంది, కానీ నాలో ఆ చేంజ్ రావట్లేదని టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే బేసిక్గా అంటే వాళ్ళకుండే జీన్స్ బట్టి, జెనెటిక్ డెవలప్మెంట్ బట్టి, వాళ్ళకుండే ఎదుగుదల బట్టి కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో మరీ అనుమానంగా ఉంటే ఒక టోటల్ టెస్టోస్టెరాన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది మనం చెక్ చేసుకుని అది నార్మల్ అంటే బేసిక్గా ఒక 400-500 నార్మల్గా ఉంటే మనం దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. కొంతమందిలో బాగా విపరీతంగా తగ్గుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే 150-200 అంటే బిలో 300 కనిపిస్తూ ఉంటుంది, 150-200 వాల్యూస్ కనిపిస్తుంటాయి బ్లడ్ టెస్ట్లో. సో అట్లాంటి వాళ్ళల్లో వాళ్ళు ఆ రిపోర్ట్ చూసి షాక్ అవుతూ ఉంటారు, ఏంటి సార్ నాకు ఈ టెస్టోస్టెరాన్ ఎంత తగ్గిపోయింది అని. సో వాళ్ళకి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన హోమియోపతి మెడిసిన్స్తో గ్రాడ్యువల్గా, అంటే ఒకేసారి కాకపోయినా గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో మెయిన్గా అసలు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇప్పుడు ఈ యూత్లో ఇంత తగ్గిపోవడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మనకుండే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేదంటే కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏసీ రూమ్స్లో కూర్చోవడం కానీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోవడం కానీ, లేదంటే డైటరీ ఫ్యాక్టర్స్ నార్మల్గా అబ్నార్మల్గా ఉండటం వల్ల కానీ, స్ట్రెస్ కండిషన్స్ అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ, నిద్ర అనేది సరిగ్గా పట్టకపోవడం వల్ల కానీ జనరల్గా ఇది జరుగుతూ ఉంటుందండి. సో మనం మ్యారీడ్ ఇండివిజువల్స్లో తీసుకుంటే, యంగ్ కపుల్స్లో తీసుకుంటే కొంతమందిలో మార్నింగ్ అవర్స్ ప్రాపర్గా, అంటే ఎవరికైనా సరే ఒక వ్యక్తిలో మార్నింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో 3 to 5 ఎరెక్షన్స్ అనేవి ప్రాపర్గా ఆ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ బాడీలో ఆ టైంలో వైటల్ ఫంక్షన్స్ అనేవి చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది పీక్గా ఆ నార్మల్ ఆ టైంలో ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఎరెక్షన్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో కొంతమంది అడుగుతూ ఉంటారు, కొంతమంది ప్రాపర్గా ఎరెక్షన్ మెయింటైన్ అవ్వట్లేదండి, లేదంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ఉంది, నార్మల్గా నేను ఉండలేకపోతున్నాను అని అడుగుతూ ఉంటారు యంగ్ మ్యారీడ్ ఇండివిజువల్స్ కూడా, మేల్స్. సో వాళ్ళల్లో మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ, ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ, ప్రాపర్గా డైటరీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో మేనేజ్ చేసుకుంటూ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మార్చుకుని, ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుని, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి అసలు మెడిటేషన్, యోగా చేసుకుంటూ, ఒబేసిటీ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అండి ఈ రోజుల్లో. ఈ ఊబకాయం ఉంటే ఆ ఊబకాయాన్ని ఓవర్ వెయిట్ని కంట్రోల్ చేసుకుంటూ, కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు యంగ్ జనరేషన్లో, ఒకప్పుడు మన ప్రీవియస్ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్ అప్పుడు చూసుకుంటే, యాన్సిస్టర్స్లో చూసుకుంటే ఒక 60-70 ఏళ్ళ తర్వాత మనకి షుగర్ బీపీలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఉండే కండిషన్స్ వలన, మనకి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వలన యంగ్ ఇండివిజువల్స్లో కూడా 25-30 ఏళ్ళ వయసులో వాళ్ళకు కూడా మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ రావటం, ఈ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ పెరిగిపోవటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోవటం, సో ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మనం ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ, ప్రాపర్గా ఒక కోలమానంగా మనం మెజర్ చేసుకుంటూ మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటూ, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని, మన ఆక్యుపేషనల్ హ్యాబిట్స్ని మార్చుకుంటూ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోగలిగితే ప్రాపర్గా విత్ ప్రాపర్ మెడిసిన్, విత్ ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్, అంటే మీకు ఏ సిస్టమ్ నచ్చిందో ఆ సిస్టంలో మీరు ఏ మెడిసిన్ వాడుకోవాలో వాడుకుంటూ, అవసరమైన రక్త పరీక్షలు, అంటే దీంట్లో కూడా మనకి టోటల్ టెస్టోస్టెరాన్ అని, ఫ్రీ టెస్టోస్టెరాన్ అని చెక్ చేస్తూ ఉంటాం. సో ఆ చిన్న రక్త పరీక్ష చేయించుకుంటే మనకి అది ఎంతవరకు పెరిగింది, ఎంతవరకు మనకి నార్మలైజ్ అయింది అని మనకి ఎలాగ రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుంటూ, పేషెంట్ కూడా మనకి ఆ వ్యక్తి కూడా ఇండివిజువల్గా మనకి క్లినికల్గా, సార్ నాకు ఈ దీంట్లో మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నేను ఇలా బాగున్నాను, నేను ఇలా ఇంప్రూవ్ అవుతున్నాను, నా సెక్షువల్ ఫంక్షన్స్ ఇలా ఇంప్రూవ్ అవుతున్నాయి,
లేదంటే పెళ్లి కాని యువకులు ఉన్నారు, ఇందాక నేను చెప్పినట్టు ఆ 17-18 ఏళ్ల పిల్లవాళ్ళు. సో నాకు ఈ గడ్డాలు మీసాలు అంటే హెయిర్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది, బేస్ ఆఫ్ ద వాయిస్లో మార్పు వస్తుంది. కొంతమంది బోన్ పెయిన్స్ ఉంటాయి, బొయ్కల నొప్పులు ఉంటూ ఉంటాయి, కొంతమంది కండరాల నొప్పులు ఉంటూ ఉంటాయి. సో వీళ్ళు వేగ్గా ఏదో వెళ్ళిపోయి హీమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకున్నాం, లేదంటే విటమిన్ B12 చెక్ చేయించుకున్నాం, లేదంటే వైటమిన్ D చెక్ చేయించుకున్నాం అనుకున్నాం. అవన్నీ కాదండి. సో బేసిక్గా ఈ చిన్న టెస్ట్ ఒకటి చెక్ చేసుకుని టోటల్ టెస్టోస్టెరాన్ చెక్ చేసుకుంటూ దాంట్లో ఏమైనా వాల్యూస్ మరీ అబ్నార్మల్గా లోగా ఉంటే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మన హోమియోపతిలో ఎలాగ మంచి బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ వాడుకుంటూ ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇందాక నేను చెప్పిన జాగ్రత్తలని పాటించుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అది టీనేజర్స్ అయినా, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అయినా, లేదంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళైనా, లేదంటే అబోవ్ 65-70 ఇయర్స్ వాళ్ళైనా ఈ టోటల్ టెస్టోస్టెరాన్ని వాళ్ళ ఏజ్ బట్టి నార్మల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి దాన్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోగలిగితే ఒక మంచి ప్రాపర్ హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.